ఇక శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కొండపల్లిలో దారుణం జరిగింది. తమ ఇంటికి వైసీపీ నేతలు స్టిక్కర్లు అంటించడాన్ని శ్రీరాములు నాయక్ కుటుంబం అడ్డుకున్నారు. పెన్షన్ పెంపుపై నిలదీసినందుకు స్టిక్కర్ అంటించవద్దు అన్నందుకు శ్రీరామ్ నాయక్ భార్య దివ్యాంగురాలైన కూతురిపై దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని బాధితులు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కాపాడాలని మీడియా ద్వారా అధికారులను బాధితులు కోరారు. మాకు వద్దు స్టిక్కర్ అని మేము చెప్పినాం. పింఛను ఇల్లు ఇవ్వలేదని వాళ్ళు ఏం చేశారు? ఇల్లు దాటి వెళ్ళిపోయిన కోసం వచ్చి మళ్ళీ కొట్టినారు. దూరి కొడుతున్నారు. ఆ ఇంట్లో దూరి ఈ ఇంట్లో దూరి అందరికీ కొడతానే ఉన్నారు. తీసినావా నువ్వు? నాయకు ఇంటి ముందర వచ్చినాడు సార్. వచ్చింటే ఇక్కడ ప్రెసిడెంట్ అంజీ నాయక్ వచ్చి అతడు నిలబడేతలకే మేము అనుకొని ఇట్లా టికెట్ ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇవ్వలేదు సార్. ఫోన్ నెంబర్ ఇవ్వకున్న దానికి మళ్ళీ టికెట్ కల్పిస్తామంటే లేదు సార్, టికెట్కి ఇక్కడ అవసరం లేదు, మాకుండా మా బిడ్డకుండా పింఛన్ లేకుండా ఇస్తామని చెప్పి శంకరనాడు వచ్చినాడు. శంకరనాడు వచ్చేసరికి అడిగినాడు. అడిగింటేనా 3,000 రూపాయలు పింఛని 5,000 రూపాయలు చేస్తున్నాడు. ఆ పోయినాడు పోయిన వాళ్ళు అదే పాడిపోయినారు. ఇంతవరకు మాత్రం ఏం అనుకోలేదు. అనుకోకున్నప్పుడు అట్లయితే మాకు పింఛన్ మేము ఫోన్ నెంబర్ ఏమో టిక్కులు కట్టించుకోము అవసరం లేదు అన్నప్పుడు అప్పుడంతా జరబడి పాడలకి కొడుకులకి అందరికీ పెట్టినాడు సార్. మళ్ళా లాస్ట్లో నేను కాలం మొక్కున్నాను సార్. ప్రెసిడెంట్ కాలం పట్టుకున్నాను లేదు సార్ అడిగాను సార్. పెట్టుకున్నా కూడా వదిలేదు సార్. వదులుకున్నప్పుడు అప్పుడంతా పక్కన పోయినాం. నా భార్య గుళ్ళ పట్టి లాగి తాలిబడి సైను రైట్కి దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. హేమంత్, ఏ రకంగా చూసుకోవాలి? ఒకవైపు మేము గృహ సారథులను ఇంటికి పంపిస్తున్నాం, కేవలం ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలనుకుంటున్నాం, వారి అనుమతితోనే ఇంటికి గోడలకి అలాగే వారి మొబైల్ ఫోన్లకి కూడా స్టిక్కర్లు అంటించబోతున్నాం, వారి అనుమతి లేకపోతే మేము అంటించమంటూ ఇప్పుడు దాకా ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కానీ ఈ ఘటన చూసిన తర్వాత పూర్తిగా దానికి భిన్నంగా ఉంది కదా. ఏకంగా దివ్యాంగురాలను చూడకుండా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం ఏంటి? శివ, ఏదైతే ఈ కొండంపల్లి గ్రామంలో నిన్న రాత్రి అయితే ఈ శ్రీరాములు నాయక్ సంబంధించి వీరు ఎవరైతే ఉన్నారో వీరు కొంతమంది ఇంటికి వెళ్లారు. అక్కడ ఈ జగనన్న స్టిక్కర్ అంటించే క్రమంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మాకు ఇంటి పట్టాలు కానీ అలాగే పెన్షన్ కానీ ఏదైతే వాళ్ళ ఇంట్లో ఒక దివ్యాంగురాలు ఉంది, దీనికి సంబంధించి పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇచ్చిన హామీలు ఏదైతే ఎమ్మెల్యే అవ్వచ్చు వైసీపీ నాయకులు అవ్వచ్చు ఎవరైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోవడము, అలాగే పెన్షన్ పెంచుతాం 3,000 నుంచి 5,000కు పెంచుతాం అనేసి హామీ ఇచ్చారు. అదే విధంగా మిగతా ఏవైతే ఇంట్లు ఏదైతే ప్రధానంగా ఇంటి విషయం కూడా వాళ్ళు వైసీపీ నాయకుల దృష్టికి అలాగే కార్యకర్తల దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఎవరైతే ఈ వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరు ఇంటికి స్టిక్కర్ అంటించే క్రమంలో వీరిని అడ్డుకోవడం జరిగింది. బాధితులు తాము దీన్ని ససేమీరా అన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు ఈ బలవంతంగా స్టిక్కర్ అంటించే క్రమంలోనే ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో వాళ్ళు స్టిక్కర్ అంటించవద్దు దయచేసి అని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య అంటే ఇటు బాధిత కుటుంబ సభ్యుల పైన వాళ్ళు వైసీపీ నాయకులు అవ్వచ్చు అలాగే కార్యకర్తలు అయితే దాడి చేశారు. ఎవరైతే దివ్యాంగురాలు కుటుంబం అవ్వచ్చు అలాగే దివ్యాంగురాల పైన కూడా దాడి చేసినట్లుగా వీళ్ళు బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఎక్కడైతే ఈ వైసీపీ ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఘర్షణ కానీ ఎటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం చేపట్టాలి. ఏదైతే ఇంటింటికి స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని అయితే చాలా ప్రశాంతంగా వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ప్రభుత్వానికి సంబంధించిన
పథకాలను వివరించి వారికి సర్ది చెప్పి వాళ్ళకు ఈ ఏదైతే స్టిక్కర్లు అంటించడం కానీ మిగతా కార్యక్రమాల గురించి కానీ చెప్పడం అన్నది ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి అనేసి ముందుగానే ప్రభుత్వం పదే పదే చెప్తున్నా కూడా ఎవరైతే కింది స్థాయి నాయకులు అవ్వచ్చు అలాగే కార్యకర్తలు అవ్వచ్చు వీరు కొంత దూకుడుగా వ్యవహరించడము, అలాగే ఎవరైతే స్టిక్కర్ అంటించకపోవడం, ఇంటికి అంటిస్తే వారిని అడ్డుకోవడము, ఇలాంటివి జరగడం అన్నది కొంత ఏదైతే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. నిన్న ఈ రోజు ఈవెన్ గడిచిన అనంతపూర్ జిల్లాలో నిన్న ఈ రోజు కూడా కొన్ని చోట్ల ఇదే సందర్భంగా ఇదే వాతావరణం అయితే ఏర్పడింది. ఎక్కడైతే స్టిక్కర్లు అంటించే క్రమంలోనే ఇలా లబ్ధిదారుల పైన గొడవకు దిగడం, ఘర్షణకు దిగడం, అలాగే వారిని కొట్టడం చేయడం వల్ల దీంతో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇదే వైసీపీ నాయకులు కూడా దీన్ని కొంత సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు అవ్వచ్చు, అలాగే కింది స్థాయి నాయకులు ఎవరైనా అవ్వచ్చు, లబ్ధిదారులకు సర్ది చెప్పి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి స్టిక్కర్ అంటించి వాళ్ళకు ఇంకా ఏం కావాలో అన్నది ఒక రాతపూర్వకంగా రాసుకొని ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకురావాలని చెప్తున్నా కూడా వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు చేస్తున్న ఇలాంటి వ్యవహారాల వల్ల పార్టీకి అయితే చెడ్డ పేరు వస్తుందనేసి పార్టీ పెద్దలు ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తున్నా వీరు ఇదే విధంగా దాడులకు దిగడం, ఎవరైతే ఇంటింటికి వెళ్లి ఏదైతే స్టిక్కర్ అంటించే క్రమంలో ఘర్షణకు దిగడం అనేది కొంత ఇబ్బందులు అయితే కలగజేస్తుంది శివ. ఓకే హేమంత్, థ్యాంక్ యూ.